భానుసప్తమి అంటే ఏమిటి? భానుసప్తమి ప్రత్యేకత ఏమిటి? తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు, వారాలు, గ్రహాలు, వీటి సమ్మేళనం ద్వారా ఏర్పడే పరిణామాలు, వీటన్నింటినీ బాగా పరిశీలించిన ఋషులు ఆ సంయోగం ద్వారా ఏర్పడేటువంటి సత్ఫలితాన్ని ప్రపంచానికి అందించాలన్న సంకల్పంతో ఏ వారము, ఏ ముహూర్తము, ఏ పని చెయ్యాలి అన్న విషయాన్ని సూత్రీకరించారు. భాను సప్తమి అంటే ఆదివారాన్ని భానువారము అంటారు. ఈరోజు ఆదివారము, సప్తమి ఈ రెండు కూడినటువంటి అద్భుతమైన ముహూర్తం. కాశీఖండంలో శివశర్మ దేహాన్ని చాలించి ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో సూర్యలోకానికి వెళతాడు. సూర్యలోక ఆవాసం కావాలి అంటే ఏం చెయ్యాలి అన్న ప్రశ్నకు సమాధానంగా భానువారే యథా షష్ట్యాం సప్తమ్యాం తథైవచ. ఆదివారం నాడు షష్ఠి కానీ సప్తమి కానీ, షష్ఠితో కూడిన సప్తమి కానీ ఏదైనా ముహూర్తం వచ్చినప్పుడు అప్పుడు ఆచరించినటువంటి కర్మ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అని, సూర్యలోక ఆవాసానికి అది కారణమవుతుంది అని వివరిస్తారు దేవదూతలు. ఈ విషయాన్ని పురాణంలో ఎందుకని ఇంత వివరంగా తెలియజేశారు? సూర్యలోక ఆవాసము ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మనకు తెలియదు, కానీ ఇహలోకంలో ఉన్న జీవుడు, మనిషి సప్తమి నాడు సూర్యశక్తిని గ్రహించేటువంటి అద్భుతమైన ముహూర్తము అని తెలుసుకోగలిగితే, సూర్యశక్తియే చైతన్యానికి కారణం కనుక జీవితాన్ని ప్రభావితం చేసి అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందజేస్తుంది. అందుకే ఆదివారము, సప్తమి కలిసినటువంటి ముహూర్తాన్ని భానుసప్తమి అని చెప్పి ఆ రోజు సూర్యారాధన చేయమంటారు. సూర్య నమస్కారాలు వేసి ఉపవాసం ఉండి సూర్యుడికి పాయసాన్ని నివేదన చేసి నువ్వు సూర్యశక్తిని గ్రహించగలిగినట్టయితే అది నీ బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. సూర్య చక్షోభిజాయతే, నీ అంతర్బాహ్య దృష్టి సంస్కరింపబడటం వల్ల అంతర్గతమైన చైతన్యం ఉద్దీపన చెంది బహిర్గతమైన కార్యక్రమాలను ఆచరించేటప్పుడు సక్రమమైన జీవన విధానం అలవడుతుంది. అందుకే భాను సప్తమికి అంత ప్రాధాన్యత సంతరింపచేయడం జరిగింది.